హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మన చిక్కుడు తోట దగ్గరికి అయితే వచ్చాము. ఇవ్వండి, నిమ్మ తోటలో అయితే ఇక్కడ ఖాళీలలో చిక్కుడు చెట్లు అయితే పెట్టాము. అంత ముందల వర్షాలు పడ్డప్పుడు పెట్టాము కాబట్టి కొన్ని మొక్కలు అయితే మామూలుగా మురిగిపోయినాయండి. కొన్ని అయితే మొలిచాయి. ఈ మొలిచినవి అయితే పిండేసాము వీటికి. ఇదిగోండి, ఈ విధంగా అయితే ఉన్నాయి మొక్కలు. ఇవైతే కూరట్టి మొక్కలు వేసాము మన ల్యాండ్లో. వీటికి పురుగు పడిందండి. మరి ఈ పురుగుకి ఏం మందు కొట్టాలో ఏమిటో ఏం అర్థం కాలేదు. ఇలా తీగ అయితే వచ్చింది అక్కడక్కడ. ఈ తీగనైతే ఇక్కడ దాకా తుంపేస్తే పూత అయితే వచ్చిద్దని అన్నారు తెలిసిన వాళ్ళని కనుక్కుంటే. ఇవ్వండి, ఇలా తుంపేస్తే లాభ నష్టాలలో కొట్టుకులాడుతూ ఉన్నామండి. ఏమి జరిగిద్దో ఏమో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. వర్షాకాలం పెడితే మొక్కలు బాగా, కూరగాయ మొక్కలు వర్షాకాలంలో పెడితే బాగా రేటు ఉంటుంది అనే ఆచొప్పున పెడితే అసలుకే మోసమైనట్టు ఉంది. చాలా గింజలు అయితే మురిగిపోయినాయి. ఇదిగోండి, ఈ విధంగా అయితే ఉంది. ఇలా అయితే ఇంతవరకు అయితే తుంపేస్తే బాగా వస్తాయని చెప్పారు. మన చిక్కుడు చెట్టు ఈ విధంగా అయితే పెరుగుతుంది. ఇదిగో ఇలా అయితే తేనె బంక అంటారంట దీన్ని. ఈ తేనె బంక పోవటానికి ఏం మందు కొట్టాలో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు ఎవరైనా. ఆకు ఇలా బొక్కలు పడిపోతుంది. ఈ పురుగుకి అయితే ఏం మందు కొట్టాలో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అదే ఫాలో అయ్యి ఆ మందు కొట్టి ఈ కలుపు అయితే వచ్చిందండి. ఇవాళకైతే మొక్కలు పెడుతున్నాం కదా, అవతల ఖాళీలలో మొక్కలు పెడుతున్నాము. ఆ మొక్కలు అయితే ఇవాళ వరకు పూర్తయినాయి. ఇక 2 days అయినాక బెండకాయ మొక్కలు తీసుకొచ్చి పెడతామండి, గింజలు తీసుకొచ్చి. ఇలా అయితే చచ్చిపోతున్నాయి కొన్ని మొక్కలు అయితే. వీటికి తగిన పోషకాలు ఇచ్చామండి, అయినా వీటికి ఎందువల్ల అలా వస్తున్నాయో తెలిసిన వాళ్ళు ఎవరైనా, మన వీడియోని చూసిన వాళ్ళు ఎవరైనా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇలా అయితే పురుగు అయితే పడింది. ఆర్గానిక్గా పండిద్దామని అనుకుంటున్నామండి. మన వీడియోలో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.